సిరియా పైన అమెరికా భయంకరమైన దాడులతో రెచ్చిపోయింది. రాత్రి నుంచి మొదలైనటువంటి ఈ దాడులు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంపే డైరెక్ట్ చేశారంట. ఎక్కడైతే సిరియాలో ఉన్నటువంటి యుఎస్ సైన్యం పైన, యుఎస్ ఫోర్సెస్ పైన దాడి జరిగిందో, ఎవరు ఆ దాడి చేశారని కనుగొన్నటువంటి అమెరికా ఇప్పుడు తన సెంట్రల్ కమాండ్ టీంతో ఆ వ్యక్తులపై దాడి చేసింది. విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా భయంకరమైన దాడులతో అమెరికా రెచ్చిపోయింది. ఐసిస్ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా బాంబుల వర్షం కురిపించింది. ఇనిషియల్గా డిసెంబర్ 13 రోజున యుఎస్ ఫోర్సెస్, ఆర్మీ ఫోర్సెస్ పైన సిరియాలో ఉన్నటువంటి ఒక వర్గం దాడి చేసింది. సిరియాలో ఉన్నటువంటి వర్గం ఏది కాదు, అది ఉగ్రవాద వర్గం. ఎవరైతే తమ వంశం నుంచి, అంటే అమెరికా పెత్తనం ఏంటి, ఇక్కడ అమెరికా ఏం చేస్తుంది, అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు అమెరికా దృష్టిలో ఉగ్రవాదులు. సో ఆ ఉగ్రవాదులే అమెరికా ఆర్మ్ ఫోర్సెస్ పైన దాడి చేశాయి. దీంతో రిటిలియేషన్లో భాగంగా, దాన్ని తిప్పికొట్టే చర్యల్లో భాగంగా ఆ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడి నుంచి దాడి చేశాయో ఆ స్థావరాన్ని కనుగొన్నటువంటి అమెరికా ఇప్పుడు ఆ స్థావరాన్ని పేల్చేసింది, కుప్పకూల్చేసింది. సో సుమారుగా 10ల సంఖ్యలో అక్కడ మరణాలు సంభవించాయి. చాలా వార్ ఎక్విప్మెంట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. సిరియాలో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. ద స్ట్రైక్స్ వేర్ కండక్టెడ్ in an effort to combat terrorism and protect US and partner forces in the region, according to Central Command. So US Central Command ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ దాడిని మేము చేయడానికి గల ప్రధాన కారణం అక్కడ ఉగ్రవాదాన్ని అంతమొందించడంతో పాటుగా US అండ్ ఇట్స్ పార్ట్నర్ ఫోర్సెస్, US మరియు దానికి సంబంధించినటువంటి ఇతర పార్ట్నర్ ఫోర్సెస్ని సంరక్షించడం, ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా చూడడం అని చెప్పి సెంట్రల్ కమాండ్ అంటోంది. దీని ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అవర్ మెసేజ్ రిమైన్స్ స్ట్రాంగ్. If you harm our war fighters, we will find you and kill you anywhere in the world, no matter how hard you try to evade justice. So మీరు మా ఫైర్ ఫైటర్స్ పైన, లేకపోతే మా ఆర్మీ సైన్యం పైన, వార్ ఫైటర్స్ పైన కనుక దాడి చేస్తే ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి మరీ హతమారుస్తామనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని మేము పంపించగలిగామని సెంట్రల్ కమాండ్ టీమ్స్ చెప్తూ ఉన్నాయి. ద యుఎస్ అండ్ ఇట్స్ పార్ట్నర్ ఫోర్సెస్ ఫైట్ మోర్ దాన్ 90 ప్రెసిషన్ మిలిషియన్స్, 90 మిసైల్ అని ప్రెసైజ్ టార్గెట్. మీ అందరికి చెప్పాను, యుద్ధం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెసైజ్ అంటే చాలా సూటిగా ఎక్కడి నుంచి అయితే ఆ దాడులు జరిగే ఆ ప్రాంతాన్ని కనుగొని ఎగ్జాక్ట్గా అక్కడ మాత్రమే కొంత ధ్వంసం జరిగేలా, అక్కడ మాత్రమే దాడి జరిగేలా. ఇతర ప్రాంతాలు అంటే బేసిక్గా ఒక బాంబు పేలిందని అంటే దాని ప్రభావం ఇంత దూరం వరకు ఉంటుందని చెప్తారు చూసారా, అలా ఉండకుండా ప్రెసైజ్ టార్గెట్ ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ వరకే వెళ్ళి కేవలం అంతవరకు మాత్రమే పరిమితం అయ్యేలా దాడి ఉండే విధంగా చేయడమే ప్రెసైజ్ టార్గెట్. సో 90 ప్రిసైజ్డ్ మిసైల్స్ని ప్రయోగించిందంటే సుమారుగా 35 టార్గెట్స్ని ఆపరేషన్ హైకీ ద్వారా చేపట్టగలిగింది. 20 ఎయిర్ క్రాఫ్ట్లను ఉపయోగించింది ఆపరేషన్ కోసం యుఎస్. ఇక అఫీషియల్ చెప్తున్న ప్రకారంగా దీనికోసం F-15లని, A-10స్ని, AC-130 JSని, MQ-9స్ని, F-16స్ని కూడా ఈ స్ట్రైక్స్లో ఉపయోగించింది. సో లొకేషన్స్ని చాలా పక్కాగా క్లియర్గా టార్గెట్ చేయగలిగామని చెప్తోంది సెంట్రల్ కమాండ్. అండ్ వి విల్ నెవర్ ఫర్గెట్ and never relent, Defense Secretary Pete Hegseth wrote on X on Saturday in reference to the military actions. ఎప్పుడు మర్చిపోం, ఎప్పుడు వదిలిపెట్టం అనేటువంటి ఒక మాటను చెప్పుకొచ్చారట. The Trump administration first announced the operation Hawkeye strike in December after an IS gunman killed 2 US soldiers and US civilian interpreter in an ambush in Palmyra located in the center of Syria. సిరియాలో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాద సంస్థలు అక్కడ ఉన్నటువంటి ఒక 2 ఆర్మీ సోల్జర్స్ని, యుఎస్ ఆర్మీ సోల్జర్స్ని హతమార్చడమే కాకుండా యుఎస్ సంబంధించినటువంటి సివిలియన్ పైన కూడా దాడి చేశాయి. సో అప్పుడే ఆపరేషన్ హైకీని చేపడదాం అనుకున్నాం, కానీ సమయం సందర్భం రావాలని చెప్పి ట్రంప్ డైరెక్షన్లో ఆగడం జరిగింది అనేది సెంట్రల్ కమాండ్ చెప్తున్నమాట. దిస్ ఇస్ నాట్ ద బిగినింగ్. ఇది కేవలం ఆరంభం మాత్రమే కాదు, ఇది ఆరంభం కాదు, ఇది డెఫినెట్గా డిక్లరేషన్ ఆఫ్, అంటే మీ యొక్క మరణానికి రాసిన శాసనం అని అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. The United States of America under President Trump's leadership will never hesitate and never relent to defend our people. మా ప్రజలను మేము కాపాడుకోవడం కోసం, లేదంటే మా వాళ్ళని మేము రక్షించుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయమనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో 25 ఐఏఎస్ గ్రూప్ మెంబర్స్, 25 మంది ఇందులో మరణించారు. 11 మిషన్స్ కూడా ఇందులో మరణించాయి. సో 20 డిసెంబర్ 29 డిసెంబర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ హైకీ స్ట్రైక్ వరుసగా జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి దాడి చాలా భయంకరమైనటువంటి పెద్ద దాడి కావచ్చు, కానీ వారం 10 రోజులుగా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో 10ల సంఖ్యలో ఇప్పుడు అక్కడ మరణాలు సంభవించాయి నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించిన దాంట్లో. ఇక 100 ప్రెసిషన్ టార్గెట్స్, 100 ప్రెసిషన్ టార్గెట్స్ మిసైల్స్ని ప్రయోగించింది సెంట్రల్ కమాండ్.
సో ఇంకా ఈ దాడులు కొనసాగే అవకాశం, మీరు కనుక విరమించుకోకపోతే ఇంకా ఈ దాడులు కొనసాగుతాయని చెప్పి అమెరికా హెచ్చరిస్తోంది. ఆపరేషన్ హ్యాకై స్ట్రైక్ పేరుతో అమెరికా ఈ దాడులు కొనసాగిస్తోంది. సో అక్కడ సిరియాలో మొత్తం ఉన్నటువంటి ఉగ్రవాదులు మొత్తం కూడా వట్టుడికిపోతున్నారు. మరి ట్రంప్ మీపై చేసేటువంటి దాడిని సిరియా వాళ్ళు మా దేశంలో మీ పెత్తనం ఏంటని చెప్పేటువంటి ఆ దాడిని మీరు సిరియాలో వారు ఉగ్రవాదులు అని చెప్పి హతమార్చారు. మరి భారతదేశంలో జరిగినటువంటి దాడులన్నిటికీ పాకిస్తానే కారణం అంటే వాళ్ళని సంకలో వేసుకొని తిరుగుతున్నావే. భారతదేశంలో జరిగిన దాడులన్నిటికీ పాకిస్తానే కారణమని ఆధారాలతో సహా ప్రపంచ వేదికలపైన ఆమె నిరూపించినప్పుడు నువ్వెందుకు వాళ్ళకి మద్దతుగా ఉంటున్నావు? నువ్వెందుకు వాళ్ళకి సంకలో పిల్లగా వాళ్ళని చారుతూ ఉన్నావు? పాకిస్తాన్ ఇక్కడ సిరియా చేసింది అమెరికా విషయంలో సిరియా తప్పైతే పాకిస్తాన్ చేసినటువంటి చర్య ఇండియా విషయంలో కూడా తప్పే. మేము ఆ రకంగానే తిప్పికొడుతున్నాం. కానీ నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నువ్వేందుకు మధ్యలో వస్తున్నావు? నీదైతే ఒకలాగా, మనదైతే ఇంకోలాగా. అమెరికా ట్రంప్ మహా అయితే ఇంకొక 4-5 ఏళ్ళు ఉంటాడు కావచ్చు. ఇటువంటి దుర్మార్గాలు, దమనకాండలు, మారణహోమాలు ఎన్ని చూడాల్సి వస్తుందో, ఈ అహంకారిది, ఈ యొక్క ద్వంద్వ స్వభావిది, ఈ మాటలు ఇంకెన్ని రోజులు భరించాల్సి వస్తుందో. సో ట్రంప్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అయినప్పుడు భారత్ విషయంలో కూడా భారతదేశం తీసుకున్న నిర్ణయాలు కరెక్టే, తప్పు పట్టే హక్కు నీకెక్కడిది అని భారతీయులు క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం వస్తుంది మరి? సో ట్రంప్ నిన్న చేసినటువంటి దాడికి సంబంధించి ఒకసారి విజువల్ చూద్దాం. సో ఈ అహంకారికి డెఫినెట్గా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది, అది త్వరగా రావాలని కోరుకుందాం. ఒకసారి నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ విజువల్ చూడండి. Launch.